ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా పిల్లలకు స్వమానాన్ని గుర్తు చేయించారు. మీరు రాజ ఋషులు అని. ఋషి అంటే పవిత్రమైన వారు అని అర్థం. మీరు పవిత్రత ధారణను చేస్తూ తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేటువంటి పురుషార్థం చేస్తున్నారు అన్నారు. బాబా పేదల పాలిట పెన్నిది, కానీ పిల్లలు సుధాముడి సమానంగా కొంచెమైనా సఫలం చేసుకుంటేనే భవిష్యత్తు 21 జన్మల కోసం తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని పొందగలుగుతారు అన్నారు. ప్రపంచంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారు అని అనుకుంటారు, కానీ ఇక్కడ జీవించి ఉండగానే మీరు స్వర్గానికి వెళ్ళేటువంటి పురుషార్థం చేస్తున్నారు అన్నారు. మీరు ఈ పాత ప్రపంచంలో ఎలాంటి కోరికలను పెట్టుకోకూడదు. మీరు పూర్తి నిర్వికారిగా కావాలి. అంతమతి సోగతి, ఇది ఎప్పుడూ బుద్ధిలో ఉండాలి. అంతిమంలో ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా గుర్తు రాకూడదు. ఇటువంటి అనేక అమూల్య శిక్షణలను బాబా ఈరోజటి మురళి ద్వారా తెలియజేశారు. ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. ఇది 18 జూలై 2026 మురళి సారము. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఎలాంటి ఆశలైతే మనుషులు పెట్టుకుంటారో అటువంటి ఆశలను మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనం అయ్యేది ఉంది. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మనుషులు ఎలాంటి కోరికలనైతే పెట్టుకుంటారో అటువంటి కోరికలు మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం అయ్యేది ఉంది. కళ్ళ ముందే మొత్తం అంతా బూడిదయ్యేది ఉంది అని తెలిసినప్పుడు దీంట్లో మోహము, మమకారము, ఆశలు పెట్టుకోకూడదు. ప్రశ్న: సంగమ యుగంలో ఎటువంటి ఆశను పెట్టుకున్నట్లయితే అన్ని ఆశలు సదాకాలం కోసం పూర్తవుతాయి. సంగమ యుగంలో ఒకటే పెద్ద కోరిక పెట్టుకోండి అంటున్నారు బాబా. దాంతో అన్ని కోరికలు నెరవేరాలి. అది ఎలాంటి కోరిక? జవాబు: మేము పావనంగా అయి తండ్రిని స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కేవలం ఈ ఒక్క కోరిక పెట్టుకోండి. ఈ కోరికతో సదాకాలం కోసం అన్ని ఆశలు పూర్తవుతాయి. ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ, ఇలా అన్ని వరదానాలు లభిస్తాయి. సత్యయుగంలో అందరి మనో కోరికలు పూర్తయిపోతాయి. అంటే ఇప్పుడు ఏవేవైతే కోరుకుంటున్నారో అవన్నీ సత్యయుగంలో పూర్తవుతాయి అంటున్నారు. ఇక్కడైతే సాధ్యం కాదు. ఇక్కడ పేదవారిగా ఉన్న జ్ఞానధనంతో సంపన్నంగా అవ్వచ్చు, కానీ స్థూల ధనం కావాలి అంటే సత్యయుగంలోనే. ఇక్కడ అనారోగ్యంగా ఉన్న బాబా స్మృతిలో కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ, కర్మ భోగంలో కూడా కర్మ యోగి స్థితిని అనుభవం చేస్తూ సంతోషంగా ఉండొచ్చు. కానీ రోగాలే రాకుండా ఉండాలి అంటే సత్యయుగంలోనే అది సాధ్యం. అలా ఏవైనా మన కోరికలన్నీ సత్యయుగంలోనే నెరవేరుతాయి అంటున్నారు. ఇక్కడ మాత్రం వాటన్నింటినీ జయించినటువంటి స్థితిలో మనము ఉండవచ్చు. పాట: మీరే మాత మీరే పిత అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలను ఉద్దేశించి పరంపిత పరమాత్ముడే ఈ విషయాలని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, అనంతమైన తండ్రి మనకు వరదానమును ఇస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఆశీర్వాదం ఇస్తారు, పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ, ధనవాన్ భవ అని. ఇప్పుడు బాబా మీకు వరదానం ఇస్తూ ఉన్నారు, ఆయుష్వాన్ భవ అని. బాబా ఇచ్చేదేంటి? వరదానము. మీ ఆయుష్ చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ పుత్రులు కూడా ఉంటారు. ఒక పుత్రుడైతే ఖచ్చితంగా అందరికీ లభిస్తాడు. చాలా సుఖపెట్టే విధంగా ఉంటారు. ఇక్కడైతే పిల్లలు దుఃఖం ఇచ్చే విధంగా ఉన్నారు. సత్యయుగంలో ఏ పిల్లలైతే ఉంటారో వారు సుఖపెట్టే విధంగా ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసింది, అనంతమైన తండ్రి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా మనం ఆయుష్వాన్గా ధనవంతులుగా అవుతాం. ఇప్పుడు ఎలాంటి కోరికను పెట్టుకోకూడదు, ఇంకే కామన ఉండకూడదు. అన్ని కామనలను
బాబా సత్యయుగంలో పూర్తి చేస్తారు. ఈ నరకంలో ఎటువంటి కోరిక పెట్టుకోకూడదు. ధనం అధికంగా సంపాదించాలి, చాలా డబ్బు ఉండాలి అనేటువంటి కోరిక వద్దు. చాలా ధనం ఉండాలి, చాలా పెద్ద ఉద్యోగం లభించాలి, ఇటువంటి కోరికలను పెట్టుకోకూడదు. పొట్ట కోసం ఒక అర్ధపావు రొట్టె ముక్క చాలు అంటున్నారు. పొట్ట ఏం కోరుతుంది? పావు రొట్టె లభించినా సంతోషంగా ఉంటుంది. అధికంగా లోభం పెట్టుకోకూడదు. అధికంగా ధనం ఉంటే అదంతా వినాశనంలో పోయేదే ఉంది. పిల్లలకు తెలుసు బాబా మనల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు అని. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దానం ఇవ్వండి, అప్పుడు గ్రహణం వదిలిపోతుంది. ఎలాంటి దానం ఇవ్వాలి? 5 వికారాల దానం ఇవ్వాలి. ఈ దానం ఇవ్వడంతో గ్రహచారం తొలగిపోతుంది. మీరు 16 కళ సంపూర్ణులుగా అవుతారు. మీకు తెలుసు మనము సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా ఇక్కడే తయారవ్వాలి. పంచవికారాలను దానంగా ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలతో తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎలాంటి ఆశను పెట్టుకోకండి. కేవలం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి. మిగతా సమయం అంతా గాయనం ఉంది కదా, చాలా పోగొట్టుకున్నారు, చాలా గడిచిపోయింది, ఇప్పుడు కొద్దిగానే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయంలో కూడా మీరు అనవసరమైనటువంటి ప్రయత్నాలు, పురుషార్థాల్లో మీ భవిష్యత్తు జన్మజన్మల సంపాదనను పోగొట్టుకోకండి అని ఉంటుంది. ఇప్పుడు సమయము భవిష్యత్తు కోసం జమ చేసుకునేందుకు ఉంచుకోవాలి తప్ప ఇక్కడే ఈ జన్మలోనే అధికంగా డబ్బు, అధికంగా ఆస్తులు ఉండాలి అని చెప్పి దాంట్లో వృధా అవ్వకూడదు అంటున్నారు. ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. ఇక్కడ ఎలాంటి కోరిక పెట్టుకోకండి. కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతితో పిల్లలు సతో ప్రధానంగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఏవైతే కోరికలు పెట్టుకుంటారో అటువంటివి మీరు పెట్టుకోకూడదు. ఆశ కేవలం ఒకటే ఉండాలి, ఒక్క శివబాబా నుండి పూర్తి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి అని. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒకరిపైన ఒకరు కామ వికారాన్ని నడిపించడం ఇది అన్నింటికంటే పెద్ద దుఃఖం. అందుకే సన్యాసులు తమ స్త్రీ నుండి వేరుగా ఉంటారు. ఇంకా వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితంగా పాప ఆత్మలుగా ఉన్నారు. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. మీరు ఒకవేళ తండ్రి శ్రీమతం పైన నడవనట్లయితే శ్రేష్టంగా కాలేరు. పిల్లలు ఉన్నతంగా తయారవ్వాలి. అందుకే 5 వికారాలను దానంగా ఇవ్వండి, అప్పుడు గ్రహణం వదిలిపోతుంది అంటున్నారు. అందరిపైన గ్రహచారం ఉంది. పూర్తిగా నల్లగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే పావనంగా కండి. ద్వాపర యుగం నుండి మీరు పతితంగా అవుతూ సతో ప్రధాన స్థితి నుండి తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే గాయనం చేస్తూ ఉంటారు, పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. మరి తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు పతితంగా కాకండి, కామం మహాశత్రువు పైన విజయాన్ని పొందండి. ఇదే మిమ్మల్ని ఆది మధ్యాంతం దుఃఖపెట్టింది. తండ్రి చెప్తున్నారు, మీరు స్వర్గంలో పూర్తి పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు రావణ మతం పైన మీరు పతితంగా అయిపోయారు. అందుకే దేవతల ఎదుట వెళ్ళి మహిమను పాడుతూ ఉంటారు, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారిగా ఉన్నారు, మేమేమో వికారిగా ఉన్నాము అని. నిర్వికారిగా అవ్వడంలో సుఖమే సుఖం ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను వచ్చాను పిల్లలందరినీ నిర్వికారిగా తయారు చేయడానికి. ఇప్పుడు మీరు అన్ని కోరికల్ని వదిలిపెట్టాలి. మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చెయ్యండి. ఒకరికొకరు జ్ఞానామృతాన్ని తాగించుకోండి. గాయనం ఉంది కదా, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు సేవిస్తున్నారు అని.
బాబా అంటారు, ఇంకిప్పుడు ఎలాంటి కోరిక పెట్టుకోకండి, స్మృతి యాత్రతో పూర్తి సతోప్రధానంగా అయిపోవాలి. 63 జన్మలు ఏ పాపాలైతే చేశారో ఆ పాపాలన్నీ స్మృతితోనే తొలగిపోతాయి. ఇప్పుడు నిర్వికారిగా అవ్వాలి. భలే మాయా తుఫాన్లు వచ్చినా కానీ పతితంగా మాత్రం కాకూడదు. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. మీరే సతోప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు, మరల మీరే పూజ్యుల నుండి పూజారిగా అవుతారు. మీరు నిరోగిగా ఉండేటువంటి వారు, తర్వాత రోగిగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి నిరోగిగా తయారవుతూ ఉన్నారు. ఒకప్పుడు నిరోగిగా ఉన్నప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న వాళ్ళే మరణిస్తూ ఉన్నారు. చాలా తక్కువ వయసులోనే ప్రాణం వదిలిపెట్టేస్తున్నారు. కూర్చొని మనుషులు మరణిస్తున్నారు. అందుకే ఇక్కడ ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చీచీ ఆశలు, చీచీ కోరికలు అంటున్నారు. ముళ్ళు నుండి పుష్పాలుగా అవ్వటానికి ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ కోరిక పెట్టుకోవాలి. బాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు పుణ్యాత్మగా అవుతారు. ఒక్క కోరికలోనే అన్ని కోరికలు తీరిపోయేలాగా ఒకటే పెద్ద కోరిక పెట్టుకోండి అంటున్నారు. భక్తుడి గురించి చెప్తారు కదా, భగవంతుడి సాక్షాత్కారమై ఒకటే కోరిక కోరుకో అన్నాడంట. ఏదైనా ఒకటే కోరిక కోరుకో అంటే మరి ఆయనకి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒకటే కోరికలో తీరిపోయేలాగా ఆలోచించాడంట. కొంత ఆలోచించి చాలా జాగ్రత్తగా భగవంతుడిని వరం కోరుకున్నాడంట. ముందు అసలు అతను గుడ్డివాడు, పిల్లలు లేరు, పేదవాడు. మరి ఏ కోరిక కోరుకోవాలి? భగవంతుడితో అన్నాడంట, నా ముని మనమడు బంగారు చెంచాతో పాలు తాగుతూ ఉంటే చూడాలని ఉంది అంటాడు. తదాస్తు అన్నాడంట భగవంతుడు. అన్ని కోరికలు దాంట్లో వచ్చేస్తాయి. ఒకటే వాక్యం. కానీ చూడండి, ముని మనమడు అంటే ముందు ఇతడికి ఆయుష్ను కూడా కోరుకున్నాడు. ఇతడికి పిల్లలు ఉండాలి, ముందు పిల్లలు ఉండాలి. ముని మనమడు అంటే ఇంకా వాళ్ళందరినీ కూడా చూడాలి. బంగారు చెంచాతో పాలు తాగాలి అంటే ముందు ఇతడు చాలా సంపన్నుడై ఉండాలి. తర్వాత చూడాలని ఉంది అన్నాడు అంటే చూపు కూడా ఉండాలి, అంధత్వం కూడా పోవాలి. సంపన్నత, ఆరోగ్యము, అంధత్వం పోయి చూపు రావడము అన్నీ వచ్చేసాయి అందులో. బాబా కూడా ఏమంటారంటే, మీకు ధనం కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, అంతస్తులు కావాలన్నా, అన్ని రకాల సుఖాలు ఒకే ఒక్క కోరికతో పూర్తవుతాయి అంటున్నారు. అదేమిటి అంటే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆ ఒక్క కోరిక పెట్టుకోండి, మిగతావన్నీ చీచీ కోరికలే అని అంటున్నారు బాబా. ఇప్పుడు భారతదేశం పైన రాహు గ్రహణం పట్టుకొని ఉంది. అందరిపైన రాహు గ్రహణం ఉంది. మరి బాబా బృహస్పతి దశను తీసుకొస్తున్నారు. మీకు తెలుసు, ఇప్పుడు మనందరిపైన బృహస్పతి దశ కూర్చొని ఉంది. భారత్ స్వర్గంగా ఉండేది. సత్యయుగంలో మీ పైన బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో అయితే రాహు దశ ఉంది. ఇప్పుడు మరల అనంతమైన తండ్రి నుండి బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల కోసం సుఖం లభిస్తుంది. త్రేతాయుగంలో శుక్రదశ. ఎవరెంత బాబా స్మృతిలో ఉంటారో, ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేస్తారో అంతగా వారిపైన బృహస్పతి దశ ఏర్పడుతుంది. ఇది కూడా బాబా అర్థం చేయించారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రి స్మృతిలో ఉండండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. అలాగే మీరు ఎగరటానికి యోగ్యంగా కూడా అవుతారు. మాయ ఇప్పుడు మీ రెక్కలను తెంచేసింది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. దీనితో మీరు సదా సుఖీగా అవుతారు. ఈశ్వరీయ మతం అనుసారంగా మీరు స్వర్గానికి యజమానిగా అవుతూ ఉన్నారు. విశ్వరాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. ఈశ్వరీయ మతం మీకు లభిస్తుంది కాబట్టి తండ్రి స్మృతిలో ఉండండి. అప్పుడు అంతిమ మతిని బట్టి శ్రేష్ఠ గతిని పొందుతారు. స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి, పవిత్రంగాను అవుతారు. పవిత్ర ఆత్మలే స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. అక్కడ మీ శరీరం కూడా నిరోగిగా ఉంటుంది,
ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, ధనం కూడా చాలా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఎవరికి దత్తతగా వెళ్ళరు, దత్తత తీసుకునే అవసరమే ఉండదు, అందరికీ పిల్లలు ఉంటారు. బాబా అంటారు ఆయుష్వాన్ భవ సంపత్తివాన్ భవ, పుత్రుడు కూడా ఒకడు తప్పకుండా ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక్కడైనా పుత్రుడు ఉంటారు. ఈ సమయంలో తండ్రి అందరినీ తమ ధర్మం యొక్క పిల్లలుగా అడాప్ట్ చేసుకుంటున్నారు. మరి సత్యయుగంలో అయితే ఎవరు అలా దత్తత తీసుకోబడరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రతి కుటుంబంలో ఉంటారు. యోగ బలంతో ఆ సంతానం కలుగుతుంది. అడుగుతారు అక్కడ పిల్లలు ఎలా పుడతారు అని. అక్కడైతే ఉన్నదే యోగ బలం. డ్రామాలో ఇది ఇమిడి ఉంది. మహాభారత ఇతిహాసంలోనే ఎలా చూపించారు, పాండవులు యోగ శక్తితో జన్మ తీసుకున్నట్టుగా చూపిస్తారు, సంకల్ప శక్తితో. కుంతీదేవి ఒక మంత్రోచ్చరణ చేయడంతో ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తూ ఉంటే ఆ దేవత ద్వారా ఒక సంతానం కలిగినట్టుగా చూపిస్తారు. అలాగే బాబా అంటారు సత్యయుగంలో యోగ శక్తితో జన్మ జరుగుతుంది. యోగ బలంతో సంకల్పం చేస్తారు పతి పత్ని ఇద్దరు కూడా ఇప్పుడు సంతానం కలగాలి అని. అంతే, ఇంకా గర్భధారణ జరుగుతుంది. అక్కడ ఏ విధమైనటువంటి కామ వికారం ఉండదు. సత్యయుగంలో అందరూ యోగిగా ఉంటారు. శ్రీకృష్ణుని యోగేశ్వరుడు అంటారు. అలా అని చెప్పి శ్రీకృష్ణుడేమి యోగం చేస్తూ కూర్చోడు. అక్కడ సంపూర్ణ పవిత్ర యోగిగా ఉంటారు. ఈశ్వరుడే అందరినీ యోగేశ్వరుడిగా తయారు చేశారు. అందుకే భవిష్యత్తులో యోగి అనే టైటిల్ ఉంటుంది. తండ్రి యోగిగా తయారు చేశారు. యోగిల ఆయుష్ ఎక్కువ అని అంటారు, భోగిల ఆయుష్ తక్కువ అని అంటారు. ఈశ్వరుడే పిల్లలను పవిత్రంగా చేసి యోగం నేర్పించి దేవతలుగా తయారు చేశారు. వీరిని యోగి అని అంటారు. యోగి అంటే ఋషులు, పవిత్రమైనటువంటి వారు అని అర్థం. బాబా అర్థం చేయించారు, మీరు రాజ ఋషులు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు రాజ్య పదవిని తీసుకునేందుకు. ఈ సమయంలో తండ్రి స్మృతిలో ఉండాలి. ఇక్కడ ఎలాంటి ఉల్టా సుల్టా ఆశలను పెట్టుకోకూడదు, అంటే తప్పుడు కోరికలను పెట్టుకోకూడదు. నాకు పిల్లలు కలగాలని, ఇంకేదో చేయాలని అలాంటి కోరికలు ఉండకూడదు. వికారాల్లోకి వెళ్ళకూడదు. కామ వికారం నడిపించేలాగా అవ్వకూడదు. దేహ అభిమానిగా ఉన్నవారు కామ వికారాన్ని నడిపిస్తారు. దేహీ అభిమానిగా ఉన్నవారు కామ వికారాన్ని నడిపించారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పవిత్రంగా కండి. ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మలారా, ఇప్పుడు కామ వికారాన్ని నడిపించకండి, పవిత్రంగా కండి. అప్పుడే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి, మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు అని చెప్తున్నారు. బాబా ఎంత సుఖాన్ని ఇస్తున్నారు. మరి ఇలాంటి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా అయితే పేదల పాలిట పెన్నిది. గాయనం ఉంది కదా, సుధాముడు 2 పిడికిల అటుకులని ఇచ్చాడంట, దాంతో మెహల్స్ లభించాయి అని. బాబా 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది కూడా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. శివబాబా యొక్క స్థాపన కార్యంలో ఎవరెంత సహాయం చేస్తే అంత తిరిగి రిటర్న్ పొందుతారు. ఇంట్లో యూనివర్సిటీ లేక హాస్పిటల్ని తెరవండి, బోర్డు పైన రాయండి, సోదరీ సోదరులారా 21 జన్మల కోసం ఎవర్ హెల్దీ మరియు వెల్దీగా అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి అని. 1 సెకండ్లో ఎవర్ హెల్దీ వెల్దీగా అయ్యేటువంటి మార్గాన్ని బాబా తెలియజేస్తున్నారు. మీరు సర్జన్గా ఉన్నారు. సర్జన్ అని బోర్డు పైన తప్పకుండా రాసి పెట్టుకుంటారు, లేకపోతే మనుషులకు ఎలా తెలుస్తుంది ఫలానా వారు సర్జన్, అతని దగ్గరికి వెళ్ళాలి అని. మీరు కూడా మీ ఇంటి బయట బోర్డు పెట్టండి. ఎవరు వచ్చినా వారికి 2 తండ్రుల యొక్క రహస్యాన్ని అర్థం చేయించండి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు అనంతమైన వారసత్వం లభిస్తుంది. ప్రొజెక్టర్ ప్రదర్శనలో కూడా ముందుగా ఇది అర్థం చేయించండి. ఈ పురుషార్థంతో మీరు ఇలా అవుతారు అని చెప్పండి. ఇప్పుడు ఇది సంగమం, కలియుగం నుండి సత్యయుగంగా అవ్వాలి.
మీరు భారతవాసీలు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. రెండే పదాలు ఉన్నాయి, అలఫ్ మరియు బే. అంటే తండ్రి యొక్క స్మృతిలో ఉండండి, అప్పుడు మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఈ స్మృతితో సంతోషంగా ఉంటారు. ఈ చీచీ ప్రపంచంలో ఎటువంటి ఆశలను పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు పురుషార్థం చేస్తున్నారు జీవిస్తూ మరణించటానికి. అక్కడైతే మరణించిన తర్వాత స్వర్గస్థులు అవుతారు అని అనుకుంటారు. మీరందరికీ చెప్తున్నారు, మేము స్వర్గవాసిగా అవ్వడానికే తండ్రిని స్మృతి చేస్తున్నాము అని. వారి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. తండ్రి స్మృతిలో ఉండడంతో మీరు ఇంకెప్పుడు ఏడవటం, బాదుకోవటం, దుఃఖపడటం చెయ్యరు. తుఫాన్లు అయితే మాయవి, అంతిమం వరకు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని మీరు లెక్క చేయకూడదు. మాయా తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయి, ఇది యుద్ధం. సంకల్ప వికల్పాలు కూడా వస్తాయి. అనవసరంగా సమయము వృధా చేసుకోకండి, తుఫాన్లను దాటేసేయండి. అవి ఎల్లకాలం అయితే ఉండవు కదా, వస్తాయి వెళ్ళిపోతాయి. ఉదయం మేలుకొని బాబా స్మృతిలో ఉండండి, అంటే అమృత వేళ బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయండి. బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇదే ధుని లోపల ఉండాలి. తండ్రి ఇంకెటువంటి ఇబ్బందిని కలిగించటం లేదు, ఇంకే కష్టం ఇవ్వట్లేదు బాబా, కేవలం నా స్మృతిలో ఉండండి అంటున్నారు. మిగతావన్నీ మర్చిపోండి, అందరూ మరణించేదే ఉంది. పరస్పరంలో ఇవే విషయాలను మాట్లాడుకుంటూ ఉండండి. బాబా ఇప్పుడైతే ఇంకా మేము మీ స్మృతిలోనే ఉంటాము అని బాబాతో మాట్లాడండి. ఇంకా మీ నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము అని అనాలి. సమయం తీయండి. మేము 3-4 గంటలకు తప్పనిసరిగా మేలుకొని బాబా స్మృతిలో కూర్చుంటామని అనుకోండి. చక్రాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. తండ్రి నుండి మనము రచయిత రచనేక జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మనం ఈ మనుష్య సృష్టి వృక్షం గురించి తెలుసుకున్నాం. 21 జన్మలు ఎలా తీసుకుంటామనేది ఈ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తున్నాం. తర్వాత స్వర్గంలోకి వచ్చి పాత్ర వహిస్తాం. మనం ఆత్మలం. ఆత్మకు రాజ్యం లభించింది. తండ్రి స్మృతిలో ఉండడంతో వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇది రాజయోగం. తండ్రిని జ్ఞాపకం చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు విశ్వానికి యజమానిగా అయ్యారు, మళ్ళీ నరకవాసిగా అయ్యారు, ఇప్పుడు తిరిగి స్వర్గవాసిగా అవుతున్నారు. ఒక్క తండ్రి యొక్క స్మృతితో. తండ్రి స్మృతితోనే పాపాలు భస్మమవుతాయి. అందుకే దీనిని యోగ అగ్ని అని అంటారు. మీరు బ్రాహ్మణులు, రాజ ఋషులుగా ఉన్నారు. ఋషులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు, తండ్రిని స్మృతి చేస్తారు, అలాగే రాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల ఆశలు మీకేమీ ఉండకూడదు. మీరు అసలు వికారిగా అవ్వాలి అని, వికారాల ద్వారా ఏదైనా పొందాలి అనేటువంటి కోరికలు పెట్టుకోకూడదు. ఇవన్నీ చీచీ కోరికలు. ఇప్పుడైతే పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. జబ్బు చేసినా సరే స్మృతిలో అయితే ఉండవచ్చు. తండ్రి స్మృతిలో ఉండడానికి జబ్బు చేసిన, మంచంపై పడుకొని ఉన్నా, ఇంకే రకమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా బాబా స్మృతి మాత్రం చేయవచ్చు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుంది. బాబా ఎంతమంది పిల్లలకు ఉత్తరాలు రాసి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. శివబాబా రాయిస్తారు. మీరు కూడా తండ్రికి లెటర్ రాస్తారు, శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని. మనమందరం శివబాబా పిల్లలం, బ్రదర్స్. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనంగా చేస్తున్నారు. అందుకే పతిత పావన అంటారు. సర్వ ఆత్మలను పావనంగా చేస్తున్నారు. ఎవరిని బాబా వదిలిపెట్టారు. ప్రకృతిని కూడా పావనంగా చేస్తారు. మీకు తెలుసు, సత్యయుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుంది. ఇప్పుడు శరీరం కూడా పతితంగా ఉంది. అందుకే గంగలో శరీరాన్ని పావనంగా చేసుకోవాలని చెప్పి ముంచుతారు. వెళ్ళక్కడ స్నానాలు చేస్తారు. కానీ ఆత్మ అయితే అలా మునగడంతో పావనంగా అవ్వదు. శరీరం కూడా ఏమీ పావనంగా అవ్వదు. అక్కడ నీళ్ళల్లో మునిగి మళ్ళీ బయటికి వచ్చి సబ్బు పెట్టి స్నానం చేస్తారు.
ఆ మురికి నీళ్ళల్లో మునిగాం కదా అని అనుకుంటారు. ఎందుకంటే అందరు వెళ్ళి అక్కడ మునుగుతూ ఉంటారు కదా, నీరు కొంత మురికిగా అవుతుంది. మరి యోగ అగ్ని మాత్రమే ఆత్మ యొక్క పాపాలను కడగగలుగుతుంది, ఆత్మను పావనంగా చేయగలుగుతుంది. అంతే తప్ప యోగం లేకుండా ఇంకే ప్రయత్నాలు చేసినా కూడా అది వృధానే. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. ఈ కలియుగి ప్రపంచంలో ఎలాంటి తప్పుడు కోరికలను పెట్టుకోకూడదు. సంపూర్ణ సతోప్రధానంగా అవ్వటానికి ఈశ్వరీయ మతం పైన నడవాలి. సెకండ్ పాయింట్, పావనంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క ఆశనే పెట్టుకోవాలి. అంతమతి సొగతి అంటే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. మాయా తుఫాన్లలో సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఎలాంటి తప్పుడు కోరికలు పెట్టుకోకండి, ఈశ్వరీయ మతం పైన నడవండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఒకటే ఆశ ఉండాలి, అంటే ఒక కోరిక పెట్టుకోండి, పావనంగా అవ్వాలి, పూర్తి వారసత్వం తీసుకోవాలి అని. అంతమతి సుగతి, ఇది గుర్తుంచుకోవాలి. మాయా తుఫాన్లలో టైం వేస్ట్ చేసుకోకూడదు. వరదానం, సదా పవర్ఫుల్ వృత్తి ద్వారా అనంతమైన సేవలో నిమగ్నమై ఉండేటువంటి హద్దు విషయాల నుండి ముక్త భవ. సదా శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరులై ఉండేటటువంటి హద్దు విషయాల నుండి ముక్త భవ. వివరణ, ఏ విధంగా సాకార తండ్రికి సేవ తప్ప ఇంకా ఏది కనిపించేది కాదు, అలాగే పిల్లలైన మీరు కూడా మీ శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో సదా తత్పరులై ఉండండి. అప్పుడు హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమవుతాయి. హద్దు విషయాలలో సమయం ఇవ్వడం ఇది కూడా బొమ్మల ఆట వంటిదే. ఇందులో సమయము శక్తి పూర్తిగా వృధా అవుతాయి. అందుకే చిన్న చిన్న విషయాల్లో సమయము జమ చేసుకున్నటువంటి శక్తులను వృధాగా పోగొట్టుకోకండి, అనవసరంగా వేస్ట్ చేయకండి అంటున్నారు. స్లోగన్, సేవలో సఫలతను ప్రాప్తించుకోవాలి అనుకుంటే మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. సేవలో సఫలతను ప్రాప్తించుకోవాలి అనుకుంటే మాటలు మరియు నడవడిక వ్యవహారం ప్రభావశాలిగా ఉండాలి. అవ్యక్త సూచనలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయం అనుసారంగా ఇప్పుడు సర్వ బ్రాహ్మణ ఆత్మలను సమీపంగా తీసుకురావటానికి జ్వాలా స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసి సేవ చేయండి. దీనికోసం బట్టీలైనా ఏర్పాటు చేసుకోండి, లేదా పరస్పరం సంఘటిత రూపంలో ఆత్మిక సంభాషణనైనా చేయండి. కానీ జ్వాలా స్వరూపం యొక్క అనుభవం చేయండి మరియు చేయించండి. ఈ సేవలో నిమగ్నమైపోండి. అప్పుడు చిన్న చిన్న విషయాలు సహజంగా పరివర్తన చెందుతాయి. ఈరోజు స్వమానము, నేను హద్దు విషయాల నుండి ముక్తుడిగా ఉన్న ఆత్మను. హద్దు విషయాలతో ముక్తుడిగా ఉన్నటువంటి ఆత్మను. దీనికోసం బాబా మన వృత్తిని శక్తిశాలిగా ఉంచుకుంటూ బేహద్ సేవలో నిమగ్నం అవ్వండి అన్నారు. బేహద్ సేవ అంటే అనంతమైన విశ్వ ఆత్మల దుఃఖాలను దూరం చేసేందుకు శక్తులను, యోగాన్ని దానం చేసే సేవ. అటువంటి సేవలో నిమగ్నం అవ్వాలి అన్నారు. మరి రోజంతా అలాంటి సేవనే చేద్దాం. ఓం శాంతి.